गणेश महाराज की जय जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की ఇంకా అక్కడ పెట్టేసే जय। చన్వి దాంట్లో పసుపు కుంకుమ అన్నీ వేసాయమ్మా. తీసుకుంటా తీసుకుంటా దా తీసుకొని రా డాడీ నువ్వు. పసుపు కుంకుమ అక్షింతలు గంధం విడది మొత్తం గంధం. గంధం కూడా వేనా వేసేసావా? ఇంకా పద గణపయ్యని తీసుకొద్దాం. దండం పెట్టుకో పండు. ఫస్ట్ దండం పెట్టుకో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చిన్నగా ఫస్ట్ ఏం చేయాలంటే పండు, ఫస్ట్ కదిలిచ్చాం కదా మనం మార్నింగ్. నీ చిన్న వినాయకుడు చూడు పక్కన. పూలన్నీ పక్కకు పెట్టు. అవన్నీ ఆ కవర్లో వేసేసేయండి చిన్నగా. చాందీ హెల్ప్ చేస్తావా డాడీకి? తీయమ్మా పువ్వులు తీస్తే. అక్కడ మనీ ఉన్నాయి, మనీ వేసారు. తీసి పక్కన పెట్టండి. దగ్గరికి పెట్టి ఆ ప్రసాదం తీసి పక్కన కుందులు పక్కకుంటున్నా. ఇందులో పువ్వులు తీస్తా. హారతిగా ఇంకా పక్కన పెడతారు. వస్తువులు పక్కన పెట్టాలి. ఈ చిన్న వినాయకుని చేసుకున్నావు కదా, పసుపు గణపతిని కూడా వాటర్లో కలిపేయండి. పట్టుకోకండి. ఇది నువ్వు పట్టుకో, అది పెద్దది నేను పట్టుకుంటా. చిన్న గణపయ్య నువ్వు పట్టుకో. జై బోలో గణేష్. ఇది పట్టుకో నువ్వు. ఇది పట్టుకుంటావా? ఆహా పట్టుకో చిన్నగా తిప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇట్లా అడుగుని పట్టుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చిన్న కింద పెట్టేసి దండం పెట్టుకోండి. నీళ్ళు చల్లుకోండి. నాకు కూడా చల్లండి. చల్లు మమ్మీకి చల్లు. రైట్. దండం పెట్టుకో. దండం పెట్టుకోండి. చిన్న వినాయకుని కొట్టారు పండు. మనం ఎందుకు వేసాం ఇక్కడ? చిన్న వినాయకుని లేపో పండు. ఏంటిదమ్మా అది? ఇది వద్దు, ఇంకొక ఇది వద్దు. ఇప్పుడు నీకు ఇచ్చాను కదా చిన్న ప్లేట్. ఇది దా తీసుకురా. తీసుకున్నాము. కాదు నిమజ్జనం చేద్దాం. చిన్నది ఇందులో నుంచి చేద్దాం. మొత్తం పక్కమ్మా. మొత్తం ఇట్లా పట్టుకో. వేసేసి మొత్తం వేసేసి వేసేసి నీళ్ళు వేసేసి మొత్తం వేసేసి ముంచేసి అది నీళ్ళలో పెట్టు. అది చల్లు మీద చల్లు కొంచెం. ఇక పక్కన పెట్టు ప్లేట్. ఇక్కడ పెట్టినా నా కింద. ఇక్కడ పెట్టు. ఇక రా దండం పెట్టుకో. దండం పెట్టు. గణేష్ మహారాజ్ చేతులు పెట్టుకో. ఇట్లా పెట్టుకో. చాన్వి మనం ఎందుకు ఇలా వేసామో తెలుసా? మనకి ఇంకొక ఆప్షన్ లేదనమాట. ఇక్కడ కాలువలు, చెరువులు, పారే నీరు ఏమీ లేవన్నమాట. ఇలా వేసి మట్టి గణపతిని, గణపతి కరిగిపోయాక ఈ వాటర్ తీసుకెళ్ళి చెట్లలో పోయాలన్నమాట. మరి ఆప్షన్ లేనప్పుడు అంతే కదా. వినాయకుడిని ఏమని దండం పెట్టుకున్నావు పండు? చెప్పు.
ఆ, ఒప్పి తగ్గాలి, అందరూ బాగుండాలి, ఎప్పుడైనా అందరూ బాగుండాలి అని దండం పెట్టుకో. మంచిగా చదువు రావాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా ఏం అడుగుతావు? నీకేమైనా కావాలా? అడగాల్సినవి ఏమైనా ఉన్నాయా జేజ్ని? ఇలా ఇలా డాడీ పిలుస్తున్నారు. మనం వినాయకుని తీసాక అవన్నీ పూలు వేస్తావు. చిన్నగా ఇవి చిన్నగా తీసి పూలు వరకు ఇవి రైస్ అట్లుంచు. పూలు అలాగే ఉంచేసేయాలి. బియ్యం, రైస్, పూలు తీసుకో. నేను దీని బయటికి లాగేసా. పూలు వరకు వేరేద్దాం. నువ్వే తీ. ఆ మట్టి గణపతిని మళ్ళీ ఒకసారి కదిలిచ్చిరండి, కరుగుతుంది, ఫాస్ట్గా అవుతుంది. అవుతుంది. టైం పట్టుద్ది అనుకుంటా. అక్కడ పెట్టేస్తే బయట ఇంకొద్దిగా వాటర్ పోద్దామా? లేకపోతే నానాక ఏం కాదు, తర్వాత వాష్ చేసుకుందాం. కానీ వేసేసావా పూలు? బాయ్ చెప్పండు. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.